అరయంగ కలలోన నరుదెంచి ఎరుక పరిపరి విధములా పట్టణ గ్రామ గిరిగక్వరంబుల గృహవన క్షేత్ర గురుదార పుత్రమిత్రుల తీర్థయాత్రల వర పుణ్య కర్మావితతుల నరసూర తరుణుగ హరిహర బ్రహ్మ కిన్నరుల గల్పించి తూద కరగినట్టని తెలియు గురుదార పుత్రమిత్రుల తీర్థయాత్రల వర పుణ్య కర్మావితతుల. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు బాలరామ పండితుల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ ద్విపదార్థ దరువులు. ఈరోజు మనం 34వ ద్విపదార్థం. దీనికి మునుపు ఏమీ లేకనే ఉన్నది బయలు అనే తీర్పు వాక్యాన్ని దర్శింపచేసి ఎరిగింపచేసి ఎరిగిన ఎరుక ఏ కాలమందున నిల్వదని, అది ద్వంద్వములతో ఉన్నదని, ఈ యుగ జగములు ఆత్మానాత్మలు విద్యా విద్యలు ఇహపరాలు దేహి దేహాలు ఈ కాలములు జ్ఞానాజ్ఞానములు చిత్తు జడములు కార్యకారణములు ఈ చావు పుట్టుకలు బంధముక్తులు ఇవి ఈ ఇప్పుడనటం అప్పుడనటం ఏమీ లేవని తెలియజేసి, శిష్య ఎలా అంటే ఈ ఎరుక దీని యొక్క రాకడ స్వప్నానందమే నాయన దీని రాకడ. స్వప్నములో ఎలా అయితే నీ యొక్క భావన ఉన్నదో తద్విధానంగానే ఈ ఎరుక లేనటువంటిది నీవు ఎక్కడైతే ఉన్నావో, అవకాశం ఎక్కడైతే కలుగుతూ ఉన్నదో అక్కడంతా ఉన్నది నాయన ఎరుక. అయితే పరిపూర్ణము ఎరుక ఉన్న దగ్గర ఉన్నది, ఎరుక లేని దగ్గర ఉన్నది. అది సర్వత్రా ఉన్నది కాన ఇది మితి కలిగినటువంటిది ఈ ఎరుక అనే ఆవరణం. ఈ ఆవరణమే అవకాశం, ఆ అవకాశమే ఆకాశం, అదే ఆత్మ, అదే ఎరుక. శిష్య జాగరూకతతో అవగాహన చేసుకోవాలి. శిష్య అరయంగ కలలోన నరుదెంచి ఎరుక, ఎలా కలలో తోచిన రూపము ఎలాగో అలాగే అరుదించినది నాయన. దీనికి ఏ కర్త లేడు శిష్య. ఈ అచలము పరిపూర్ణము బట్టబయలు అనేది దీనికి సంబంధించినటువంటిది కాదు నాయన. ఇది ఏమీ అనరానటువంటిది శిష్య. అది అందుకే అరయంగ కలలోన నరుదించి ఎరుక పరిపరి విధముల, అది ఎటైనా నడిచేటువంటి సామర్థ్యము ఉన్నది శిష్య. దానికి ఎటైనా ప్రయాణిస్తుంది. అది ఒక దగ్గర స్థిరంగా ఉండేది కాదది, మార్పు చెందే లక్షణము దానిది. అందుకే అది ఎక్కడెక్కడ ఉంటుందో చెప్తున్నారు ఎన్ని విధాలుగా. పరిపరి విధముల పట్టణ గ్రామ గిరిగహ్వరంబుల గృహ వనక్షేత్ర. పట్టణాల్లో ఉండి గ్రామంలో లేకుండా ఉంటుందా? వీలు కాదు. అది ఉన్నదే గ్రామం, అది ఉన్నదే పట్టణం, అంతే. ఇక కొండలు, ఇక గుహలు, ఇక గృహాలు, నీవు వసించే ప్రదేశాలు, ఇక అడవులు, భూములు, ఇంతేగా శిష్య. గిరిగహ్వరంబుల గృహవన క్షేత్ర గురుదార పుత్రమిత్రుల తీర్థయాత్రల వర పుణ్య కర్మ వితతుల. ఏం తెలియజేస్తున్నారు బాలరామ పండితులు, మహనీయులైనటువంటి గురు మహారాజులు. ఏంటంటే ఇక్కడ క్షేత్ర గురుదార పుత్రమిత్రుల అంటున్నారు. ఇక్కడ గురువు అంటే మనం నిజగురు మహారాజు విషయాన్ని కాదు, ఇక్కడ గొప్పవిగా నీవు భావిస్తూ ఉండబడేటువంటి గురు శబ్దం ఇక్కడ వాడారు. దార అంటే ఏంటి? భార్య. ఈ ఈశన త్రయములు ఏవైతే ఉన్నావో ఇవి
చాలా గొప్పవి, నిన్ను ఎన్నో విధములుగా బంధాలలో మమేకం చేసేటువంటివి. అలానే పుత్రులు, అలానే నీవు నాదనుకునేటువంటి నీ ఆస్తిపాస్తులు, నీ ధనం, ఇవన్నీ ఎరుక. ఇంకా మిత్రులు ఎప్పుడు ఉంటారు? ఎప్పుడు మైత్రి ఉంటుంది? నేను ఉంటేనే కదా మైత్రి. నేను లేని వాడనైనప్పుడు నాకు మిత్రులెవరు, శత్రువులెవరు? అందుకే గురుదార పుత్ర మిత్రుల తీర్థయాత్రల వర పుణ్య కర్మ వితతుల. ఇక ఈ తీర్థయాత్రలు ఎరుకే. అక్కడ ఉన్నది ఎరుకే, ఆ నదీ జలాలు ఎరుకే, నీవు అక్కడ స్వీకరించే తీర్థము ఎరుకే, నీవు దర్శించిన పుణ్యయాత్రా స్థలము ఎరుకే శిష్య. ఇక అక్కడ నువ్వు చేసేటువంటి ఆ పుణ్య కర్మలు ఏవైతే ఉన్నావో, ఈ పిండ ప్రధానాలు, అంతకుమునుపు వెళ్ళినటువంటి నీ రక్త సంబంధీకులకు, నీ తల్లిదండ్రులకు నీవు చేసేటువంటి సమస్తము కూడా, అందుకే కర్మ వితతులు అంటున్నారు. అంటే కర్మకాండములు ఏవైతే ఉన్నావో అవి సమస్తము ఎరికే నాయన. ఇంకా నరసూరతరు మృగ హరిహార బ్రహ్మ కిన్నరులా గల్పించి తూద కరిగినట్లనే తెలియు గురుదార పుత్ర మిత్రుల. ఇక్కడ నరులైనటువంటి మానవ కోటి సమస్తం కూడా, అలానే నీవు తలపోస్తూ ఉండబడేటువంటి దేవతా శ్రేణి కానీ, ఇక ఈ వృక్షములు కానీ, అలానే ఈ చతుష్పాదులైనటువంటి జంతువులు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే 84 లక్షల జీవరాశులు ఎరుకే శిష్య, నీతో సహా. ఇక నీవు పోషణకర్తగా భావించేటువంటి విష్ణు కానీ, లయకారకుడుగా భావించేటువంటి హరుడైన శంకరుడు కానీ, సృష్టికర్తగా నీవు ఇప్పటి వరకు భ్రమ చెందినటువంటి బ్రహ్మ కానీ, ఇవన్నీ ఎరుకే నాయన. ఇంకా కిన్నరులా గల్పించి ఈ యక్ష గంధర్వ గరుడ నాగ కిన్నర ఇలాంటి జాతులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఎరుకే శిష్య. ఈ సిద్ధులు సాధ్యులు వీరంతా కూడా ఇవన్నీ కల్పించి, ఏది కల్పించింది? నేనే. నాచే కల్పింపబడినటువే ఇవి. నేనున్నంతవరకే వీటి మనుగడ. వీటి కల్పించి తుద కరిగినట్లనే తెలియు. తుదకు అవి ఉన్నాయా? నేను పోయిన పిమ్మట అవి ఎక్కడున్నాయి? నేను ఉన్నంత వరకు ఉన్నాయి. నేను వెళ్ళిన పిమ్మట వాడికి గుర్తేది? అవి ఉండేందుకు స్థలమేది? ఇవన్నీ నాతో కల్పించినటువంటివే. తుద కరిగినట్లనే తెలియు. అవి ఎలా రాకడ పోకడ చెందుతూ ఉన్నవో తద్విధానంగా తెలియు నాయన. పట్టణం ఒకప్పుడు లేదు, నాచే నిర్మితమైంది. గ్రామం లేదు, నేను ఉంటే గ్రామమైంది. అలానే ఈ కొండలు ఇవన్నీ కూడా వీటిని దర్శించినప్పుడే అవి, అంటే దర్శించేటువంటి నేను ఉన్నప్పుడే అవి. నేను లేనప్పుడు కొండలు ఎక్కడున్నాయి, గుహలు ఎక్కడున్నాయి? ఈ గురుధార పుత్రమిత్రులను వీటన్నిటిని కూడా తద్విధానంగానే తెలియదు శిష్య అని మనకు బాలరామ పండితుల వారు 34వ ద్విపదార్థం ద్వారా తెలియజేశారు. తరువాయి ద్విపదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.